హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ గ్యారేజ్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. సో ఇవాళ మనం ఒక స్పెషల్ కార్ రివ్యూ చేయబోతున్నాం. అండ్ ఈ కార్ చాలామంది రిక్వెస్ట్ చేశారు, ఏంటి ప్రతిసారి ఇలానే చెప్తున్నాను అనుకోవద్దండి. అండ్ ఇది ఒక ఎలక్ట్రిక్ కార్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనం టాటా షోరూమ్ దగ్గర ఉన్నాం. సెలెక్టెడ్ టాటా షోరూమ్ బేగంపేటలో ఉంటుంది. సో ఈ షోరూమ్ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే హ్యాపీగా విజిట్ చేయొచ్చు. అండ్ ఇవాళ మనం రివ్యూ చేయబోయే వెహికల్ వచ్చేసి టాటాలో ఎలక్ట్రిక్ వెహికల్. అండ్ ఇందులో కూడా డార్క్ మోడ్ స్పెషల్ వెహికల్ అనమాట. సో ఇక లేట్ చేయకుండా కార్ ప్రోమో చూసేయండి. సో ఫైనల్లీ మనం టాటా షోరూమ్కి వచ్చేసాం. అండ్ థింగ్ ఏంటంటే టాటాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. డీజిల్ కార్స్, పెట్రోల్ కార్స్, అంటే లైక్ రీసెంట్గా సఫారీ వచ్చింది, సూపర్ హిట్ అయింది. హ్యారియర్ కార్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా అల్ట్రోస్ కార్, నెక్సాన్, ఇలా చాలా మోడల్స్ వచ్చేసాయి. అండ్ నెక్సాన్లో ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది అండ్ ఇంకోటి పెట్రోల్ వెహికల్ ఉంది. సో మన ముందర ఉంది ఇప్పుడు నెక్సాన్లో ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్. అండ్ ఈ కార్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మెయిన్గా టాటాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది మన ఇండియన్ వెహికల్. అండ్ దీని పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడ తగ్గకుండా చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ దీని అవుట్ సైడ్ మనం చూసుకుంటే ఒక హార్డ్ మెటీరియల్ అనేది యూజ్ చేశారు. అండ్ లైక్ అంటే ఫిజికల్లీ ఇది చాలా స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. సో ఫంక్షనింగ్ పరంగా కూడా కార్ అదే విధంగా అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనం ఫ్రంట్లో చూసుకోవచ్చు ఎల్ఈడి లైట్స్ వచ్చేసాయి అండ్ డిఆర్ఎల్ఎస్ లైట్స్ ఇవి. అండ్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఈ లైట్ ఫంక్షనింగ్ కూడా మీరు చూస్తున్నారు కదండి, ఆన్ చేసినప్పుడు ఎంత దూరం ఫోకస్ అవుతుంది. అండ్ మెయిన్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే మనం బ్యాటరీ ఎలా సేవ్ చేయాలనుకుంటాం. సో మనకు తగినంత వరకే లైట్స్ ఆన్ చేసుకోవచ్చు, లేదంటే వేరే లైట్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ కింద మనం చూసుకోవచ్చు ఫాగ్ ల్యాంప్స్ గురించి నేను మీకు చాలాసార్లు చెప్పాను. సో చాలా కార్స్లో ఏంటంటే ఫాగ్ ల్యాంప్స్ వల్ల మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం రోడ్ అటు ఇటుగా ఉన్న క్లైమేట్లో ఎటువంటి డిఫరెన్స్ ఉన్నా సరే ఫాగ్ ల్యాంప్స్ ఉంటే మనం ఈజీగా డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదండి టాటా లోగో. అండ్ ఇక్కడ ఈవీ లోగో కూడా వచ్చేసింది. ఈవీ అంటే మనందరూ తెలిసిందే ఎలక్ట్రిక్ వెహికల్. ఇక్కడ మనకు కనిపిస్తుంది టాటా సిగ్నేచర్ గ్రిల్. అండ్ కింద స్కిడ్ ప్లేట్స్ కూడా ఇచ్చేసారు. అండ్ ఈ వెహికల్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం టాటాలో చాలా వెహికల్ చూసిండొచ్చు, బట్ డార్క్ ఎడిషన్ అనేది రీసెంట్గా లాంచ్ అయింది అండ్ చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఈ డార్క్ ఎడిషన్లో మనం టాటాలో ఏదైనా వేరే కారు కొనాలనుకుంటే హ్యారియర్ కానీ, నెక్సాన్ కానీ, లేకుంటే లైక్ ఈవీ వెహికల్స్ ఏవి కొనాలన్నా సరే ప్రతి ఒక్కటి డార్క్ ఎడిషన్లో చాలా స్పెషల్గా తయారు చేశారని చెప్పుకోవచ్చు. సో మీరు ప్రోమోలో కూడా లైక్ మీకు విజువల్ పరంగా ఎందుకు ఇంత బాగా కనిపిస్తుంది అంటే ఈ కలర్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారని అయితే నేను 100% చెప్పగలుగుతా. అండ్ ఇటు సైడ్ చూసుకోవచ్చు మనం, ఈ పార్ట్ కూడా చాలా అద్భుతంగా విజువల్ బాగుంది. అండ్ ఇక్కడ టైర్ రేడియస్ వచ్చేసి 16 ఇంచ్ టైర్ రేడియస్. అండ్ ఈ టైర్ వచ్చేసి 215/60 R16 ఈ టైర్ ఇది. అండ్ ఇది వచ్చేసి MRF టైర్స్. అండ్ ఇక్కడ మనకి ఒక అలాయ్ వీల్ డిజైన్ కూడా వచ్చేసింది. అండ్ అన్నిటి కూడా డిస్క్ బ్రేక్ వచ్చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు వచ్చిన కార్స్ అన్నిట్లో హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అంటే గ్రౌండ్ నుంచి హైట్ ఉన్న కార్ 209 ఉంది ఇది హైట్. సో ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మిగతా కార్స్ అన్ని కొంచెం గ్రౌండ్కి లేకుంటే స్పీడ్ బ్రేకర్స్కి అప్పుడప్పుడు టచ్ అవుతుండే, బట్ ఇదేంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ చాలా హైట్ వచ్చేసింది. ఇది ద బెస్ట్ అని అయితే నేను 100% చెప్పగలుగుతా. సో నేను మీకు చెప్పే కదండి డార్క్ ఎడిషన్ అనేది ఒక స్పెషల్ ఎడిషన్. సో ఇక్కడ మనకి డార్క్ లోగో కూడా ఇచ్చేసారు. అండ్ ఇంకోటి సైడ్ మిర్రర్స్ ఫంక్షనింగ్ కూడా మీరు చూస్తున్నారు, చాలా అద్భుతంగా చేశారు. అండ్ ఇక్కడ ఇండికేటర్ లైట్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారని చెప్పుకోవాలి. అండ్ ఈవీ వెహికల్ కదండి, సో ఫ్రంట్ సైడ్ కూడా ఇదే డిజైన్ ఇచ్చేసారు. అండ్ మెయిన్గా ఇటు సైడ్ మనం చూసుకోవచ్చు కార్ విజువల్ పరంగా ఎంత బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ డిజైన్స్ కూడా మీరు చూసుకోవచ్చు, ఒక స్పెషల్ డిజైన్ అని అయితే వీళ్ళు చేయగలిగారు. అండ్ ఇంకోటి చాలా హార్డ్గా ఉంది ఈ అవుట్ సైడ్ పార్ట్ కూడా, అంటే స్మూత్ ఫినిషింగ్ ఇచ్చారు. మెటల్ కూడా చాలా హార్డ్గా ఉంది. అండ్ డోర్స్ కూడా మనం కొంచెం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసిన ఫంక్షనింగ్ పరంగా చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి మనం చూసుకోవచ్చు ఇవి పవర్ విండోస్, లైక్ దీనికి ఇచ్చిన రబ్బర్ స్ట్రిప్ కానివ్వండి, ఒక హై ఎండ్ వెహికల్స్కి ఎలా ఇస్తారో
మనకు అదే వెహికల్ ఫీచర్స్ అనేవి ఒక తక్కువ ప్రైస్లో అయితే అవైలబుల్గా కనిపిస్తున్నాయి. అండ్ ఈ సైడ్ పార్ట్ కూడా మనం చూసుకోవచ్చు, వెహికల్ క్వాలిటీ పరంగా ఎంత బాగా కనిపిస్తుంది విజువల్ పరంగా. ఒకసారి మీరు లాంగ్ వ్యూలో కూడా చూసుకోవచ్చు వెహికల్ ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఐక్ అనేది. అండ్ ఇక్కడ నేను చెప్పేదండి ఛార్జింగ్ స్లాట్. సో ఛార్జింగ్లో వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ఛార్జింగ్ ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ నార్మల్ ఛార్జింగ్. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఏంటంటే మనకి 60 మినిట్స్లోనే బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. అండ్ నార్మల్ ఛార్జ్ వచ్చేసి 8 అవర్స్లో బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. దీనివల్ల ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనకి చాలా కార్స్లో ఇప్పుడు ఏంటి, మనం ఒక కారు కొన్నాం, మళ్ళీ ఏం చేస్తున్నారు ఛార్జింగ్ పరంగా మళ్ళీ సపరేట్గా కొనాలంటున్నారు. బట్ మనకి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే సో వెహికల్తో పాటే మనకి ఇన్బిల్డ్ ఒక ఛార్జర్ ఇస్తున్నారు. ఆ ఛార్జర్ పర్ఫార్మెన్స్ కూడా కేవలం 8 అవర్స్లోనే మనకి వెహికల్ ఛార్జింగ్ ఫుల్ అయిపోతుంది. సో ఫుల్ ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? సో ఫుల్ ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్స్ పక్కా వస్తుంది. అండ్ దీనిలో ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే సో మనకి బండిలో రిజర్వ్ ఎలా పడుతుందో సో దీంట్లో కూడా ఏంటంటే 270 అబోవ్ కిలోమీటర్స్ వెళ్ళినప్పుడు మనకి ఇండికేషన్ స్టార్ట్ అయిపోతుంది, ఇంకా 50 కిలోమీటర్స్ ఉంటే ఛార్జింగ్ అయిపోతుంది, సో చూసి ఛార్జింగ్ చేసుకోమని. సో మనకు కూడా ఒక ఐడియా వస్తుంది లైక్ కార్ ఛార్జింగ్ ఎంత ఇస్తుంది, ఇంకా ఎంత సేవ్ అయిపోయింది, సో ఎంత దూరం ట్రావెల్ అవ్వచ్చు, ఇవన్నీ మనకు బాగా ఇచ్చేసారు. అండ్ ఇటు సైడ్ మనం చూసుకోవచ్చు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఈ టైల్ ల్యాంప్స్ వచ్చేసాయి, ఇవి చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే దీని డిజైన్ కూడా మీరు చూడండి, ఒక చిన్న బాక్స్ లాగా ఓవెల్ షేప్లో అయితే ఇచ్చేసారు. అండ్ మెయిన్గా కింద కూడా ఇండికేటర్ ల్యాంప్స్ అనేవి వచ్చేసాయి. అండ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా వ్యూ మీరు చూసుకోవచ్చు, కార్ అంటే లైక్ ఒక కొత్త డిజైన్లో చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి జిప్ట్రాన్ వచ్చేసింది. అండ్ ఇక్కడ ఈవీ మోడల్ కూడా కనిపించేస్తుంది. అండ్ దీని బూట్ స్పేస్ వచ్చేసి 350 లీటర్స్. సో ఇక్కడ మీరు బూట్ స్పేస్ చూసుకోవచ్చు ఇన్సైడ్ ఎంత లైక్ ఎంత బూట్ స్పేస్ వచ్చేసిందని. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసినప్పుడు మనం కొన్ని థింగ్స్ ఇలాంటివి క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఎక్కడ కూడా మనకు అన్ఈజీ అని అయితే కనిపించదు. అండ్ నేను మీకు చెప్పేదండి ఛార్జింగ్ మనకి ఇన్బిల్ట్ ఒకటి ఇస్తారని, సో ఇదే ఛార్జర్. అండ్ ఈ ఛార్జర్ కూడా ఏంటంటే జస్ట్ 8 అవర్స్లోనే మనం ఫుల్ చేసుకోవచ్చు ఛార్జింగ్. సో సిటీలో ఎవరైనా ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఇలాంటి ఛార్జెస్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ మెయిన్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మనం సపరేట్గా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఏంటంటే మనం ఎక్కడ స్టే చేస్తున్నాం అక్కడికి వీళ్ళు వచ్చి ఫిట్టింగ్ చేసి వెళ్తారు. సో ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మనకు 1 అవర్లోనే ఫుల్ అవుతుంది. సో ఈ ఛార్జర్ ఏమంటే మినిమం 8 అవర్స్ పడుతుంది. సో అదొకటే కొంచెం డిఫరెన్స్. అండ్ బూట్ స్పేస్ చూస్తున్నారు కదా, అండ్ కింద కూడా మీకు ఏంటంటే స్పేర్ వీల్ వచ్చేసింది. సో ఈ స్పేర్ వీల్ కూడా మనకి ఏంటంటే సేఫ్టీ పరంగా ఈజీగా క్యారీ చేయడానికి బెస్ట్గా అని చెప్పుకోవాలి. సో చూస్తున్నాండి బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ అనేది చాలా అద్భుతంగా ఇచ్చేసారు. అండ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ 2 డిజైన్స్ కూడా చాలా బాగా ఇచ్చేసారు. అండ్ కింద కూడా మీరు చూడవచ్చు డిజైన్ పరంగా ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో. అండ్ ఇట్ సైడ్ మనం వచ్చేసరికి కార్ లెంత్ పరంగా కూడా 2 సైడ్స్ బాగా డిజైన్ చేసేసారు. అండ్ చాలా అట్రాక్టివ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో మెయిన్ ఏంటంటే అవుట్ సైడే మనకి ఇంత అట్రాక్టివ్ డిజైన్స్ వచ్చేసాయి, మరి ఇన్సైడ్ ఎలా ఉంది? నెక్సాన్ ఈవీ ఇన్సైడ్ కూర్చున్నామండి. అండ్ ఇన్సైడ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ లుక్స్ పరంగా కూడా కార్ ఒక లగ్జరీ అంటే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ మనకి ఎప్పటికీ స్టాండర్డ్ వెహికల్సే, అవేం పెద్ద ఫ్రాడ్ వెహికల్స్ అంటే లైక్ పెట్రోల్ డీజల్తో కంపేర్ చేసి అరే నాకు పెట్రోల్ కార్ ఉంది ఇట్లా అనుకోద్దండి. రాబోయే రోజుల్లో మనకి గ్యాస్ స్టేషన్స్ ఎలా ఉంటాయి, లైక్ ఫ్యూయల్ పెట్రోల్ స్టేషన్స్ ఎలా ఉంటాయో అలా ఎలక్ట్రిక్ స్టేషన్స్ కూడా అక్కడక్కడ ఏర్పాటు అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అండ్ మెయింటెనెన్స్ పరంగా చాలా అంటే చాలా చీప్ ప్రైస్లో మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఆ డీటెయిల్స్ అని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఇన్సైడ్ చూసుకుంటే మెయిన్గా ఇది టాప్ ఎండ్ కార్. సో టాప్ ఎండ్లో మనకు అన్ని ఫీచర్స్ అనేవి కంపెనీ వాళ్ళే అవైలబుల్గా పెట్టేస్తారు కాబట్టి మనం ఎక్స్ట్రా ఇంకా యాడ్ చేయాల్సినవి ఏం అవసరం లేదు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సీట్ అడ్జస్ట్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కార్ ఇంటీరియర్ పరంగా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ సైడ్ పార్ట్లో సో డోర్ లాక్, డోర్ అన్లాక్ అండ్ థింగ్స్ అనేటివి లైక్ మిర్రర్స్ అప్ అండ్ డౌన్, చైల్డ్ లాక్, చైల్డ్ అన్లాక్ అనేది ఇక్కడ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనకు ఒక చిన్న బూట్ స్పేస్ వచ్చేసింది. అండ్ మొత్తం కార్లో 8 స్పీకర్స్ ఉంటాయి, అన్ని JBL స్పీకర్సే. అండ్ ఇంకోటి ఏంటంటే 4 JBL స్పీకర్స్ వస్తాయి, 4 JBL స్పీకర్స్ వచ్చేసాయి. అండ్ ఇంకొక 4 ఏంటంటే బేస్ స్పీకర్స్ ఎక్కువ వచ్చేసాయి. సో మ్యూజిక్ పరంగా కూడా మనం బాగా ఎంజాయ్ చేయడానికి ద బెస్ట్ అని అయితే నేను 100% చెప్పగలుగుతా. అండ్ ఇటు సైడ్ AC ఫంక్షనింగ్ అనేది ఇచ్చేసారు. అండ్ ఇక్కడ స్టీరింగ్ దగ్గర మీరు గమనిస్తే సో స్టీరింగ్ కూడా చూడండి ఎంత ఫ్రీగా రన్ అవుతుంది. అండ్ మెయిన్గా కార్ మూవ్ అవుతున్నప్పుడు కూడా మీరు గమనిస్తున్నారు ఎంత ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతున్నాం. అండ్ మెయిన్గా ఏంటంటే ఒక్క థింగ్, ఎలక్ట్రిక్ వెహికల్ని మనం డ్రైవ్ చేస్తున్నాం అనే మూడ్లో మనం ఉంటే ఈజీగా బాగుంటుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి స్టార్ట్ అయినప్పుడు కొంచెం సౌండ్ రావు, సో సైలెంట్గా రన్ అవుతుంటాయి కదా, కొన్నిసార్లు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో అలా అవ్వకుండా నీట్గా మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఎందుకంటే టాటా ద బెస్ట్ కార్ అని అయితే నేను 100% చెప్తున్నాను. అండ్ స్టీరింగ్లో కూడా మనకి కొన్ని ఆప్షన్స్ వచ్చేసాయి. ఇక్కడ ఫోన్ మాట్లాడడానికి వాల్యూమ్ ఆప్షన్స్ కూడా ఇచ్చేసారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి జస్ట్ మనం ఆపరేటింగ్ అనేది ఇచ్చేసారు బటన్స్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇండికేటర్స్ ఇచ్చేసారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి వైపర్స్ ఇచ్చేసారు. సో మొత్తం ఇక్కడ డిస్ప్లేలో కూడా మనం చూడొచ్చు కార్ ఆన్ చేసినప్పుడు ఎలా ఫంక్షన్ అవుతుంది, కార్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఫ్యూయల్ ఇండికేషన్ కానీ ఇక్కడ RPM కానీ ఇవన్నీ చాలా
బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ దీనిలో బాగా చెప్పుకోవాల్సింది దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి 129 అండ్ దీని మ్యాక్స్ టార్క్ వచ్చేసి 249 Nm. అండ్ మీ అందరికి ఉండొచ్చు అరే ఎలక్ట్రిక్ వెహికల్ కదా టాప్ స్పీడ్ ఎంత వెళ్తుందని. 9 సెకండ్స్లోనే అంటే 9 సెకండ్స్లో 120 టాప్ స్పీడ్ ఇది టచ్ చేయగలుగుతుంది. సో దీని కెపాసిటీ మాత్రం సూపర్ డూపర్గా ఉంది. మార్కెట్లో ఉన్న చాలా వెహికల్స్ ఉండొచ్చు ఎలక్ట్రిక్ వెహికల్స్ డిఫరెంట్ బ్రాండ్స్, బట్ టాటా ఈజ్ ద బెస్ట్, టాటా ఈజ్ ద సక్సెస్ఫుల్ వన్. మెయింటెనెన్స్ పరంగా కానీ లేకుంటే యూజ్ చేసే పరంగా కానీ ఫంక్షనింగ్ పరంగా కానీ ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్స్ అనేవి చాలా రేర్గా ఉన్నాయి. సో ఈజీగా మీరు ఇలాంటి వెహికల్స్ని పర్చేస్ చేసుకుంటే సిటీలో మీరు ట్రావెల్ చేయడానికి చాలా బాగుంటుందని అయితే నేను మళ్ళీ చెప్పగలుగుతున్నాను. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏసీ ఫంక్షనింగ్ అనేది ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ఒక ట్యాబ్ వచ్చేసింది 7.1 ఇంచ్ ట్యాబ్ ఇది. అండ్ దీని టచ్ కూడా చాలా బాగుంది. అండ్ దీనిలో ఏంటంటే మనకి ట్యాబ్ సైజ్ కొంచెం చిన్నగా ఉన్నప్పటికీ బట్ ఏంటి మనకి ట్యాబ్లో జస్ట్ నావిగేషన్స్ పెట్టుకుంటాం, మ్యూజిక్ పెట్టుకుంటాం. అండ్ యాపిల్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్స్ వాళ్ళకి ఒక యాప్స్ ఇచ్చేసారు. సో దాని ద్వారా మనం ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం బ్యాక్ సైడ్ వ్యూ చూసుకోవడానికి కూడా ఇచ్చేసారు. సో బ్యాక్ సైడ్ ఏంటంటే రేర్ కెమెరా విత్ 4 పార్కింగ్ సెన్సార్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ మనకి ఏసీ ఫంక్షనింగ్ ఇచ్చేసారు. సో ఇది నార్మల్ ఏసీ. అండ్ ఇక్కడ ఏంటంటే ఏసీ మనం అడ్జస్ట్ చేసుకునే విధానం ఉంది. అండ్ ఇక్కడ కింద ఏంటంటే 3 బటన్స్ ఉన్నాయి. ఒకటి చైల్డ్ లాక్ అండ్ బ్యాక్ సైడ్ డిక్కీ ఓపెన్. ఇక్కడ లైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసారు. అండ్ కీస్ చూస్తున్నారు కదండి టాటా నెక్సాన్ ఈవీ కీస్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ కీస్లో బటన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి, లైట్స్ ఆన్, బ్యాక్ సైడ్ డిక్కీ, లాక్, అన్లాక్. సో ఇవన్నీ బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే నేను చెప్పే కదా మీకు న్యూట్రల్, రివర్స్, డ్రైవ్, స్పోర్ట్స్ మోడ్. సో దీనిలో 2 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఇచ్చేసారు, డ్రైవ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్. ఈ మోడ్స్లో మనం ట్రావెల్ చేయడానికి కూడా మనకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు ఒక చిన్న స్పేస్ ఇచ్చేసారు. ఇక్కడ ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ లైక్ వాటర్ బాటిల్స్ ఇలాంటివి క్యారీ చేయడానికి అయితే బాగానే ఉంది. అండ్ ఏమైనా టోల్ గేట్స్ అలాంటివి పే చేసినప్పుడు పేపర్స్ పెట్టుకోవడానికి కూడా సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్లో కూడా మనకు ఒక చిన్న బూట్ స్పేస్ వచ్చేసింది. ఇక్కడ ఏమైనా బుక్స్ పెట్టుకోవడానికి చాలా అంటే చాలా లెంతీ బూట్ స్పేస్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదండి టాటా నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్ చాలా అంటే చాలా బాగుంది, లగ్జరీగా ఉంది, లావిష్గా ఉంది అండ్ మెయిన్గా కన్వీనియంట్గా ఉందని చెప్పుకోవచ్చు. సో సీట్స్ కూడా మీరు చూసుకోవచ్చు, మంచి లెదర్ ఫినిషింగ్ ఇచ్చేసారు. అండ్ సీట్స్లో మనకి ఏంటంటే ఎక్కువగా ట్రావెల్ చేసిన బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ సీట్స్లో మీరు చూడొచ్చు ఎయిర్ గ్యాప్స్ కూడా ఇచ్చేసారు. సో దీని ద్వారా ఏంటంటే మనకు స్వెట్ ఎక్కువగా పట్టదు. అండ్ మెయిన్గా ఈ కార్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే దీనికి హ్యాండ్ బ్రేక్ ఇచ్చేసారు. సో చాలా కార్స్ ఏంటంటే పార్కింగ్ అనే ఒక ఆప్షన్ ఇస్తారు, అలా ఉంటే కారు ముందరికి వెళ్ళదు. బట్ దీనిలో ఏంటంటే హ్యాండ్ బ్రేక్ తప్పకుండా మనం లిఫ్ట్ చేసి పెట్టుకోవాలి, లేకుంటే మాత్రం కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఫ్రంట్లో కూడా చూసుకోవచ్చు విజువల్ పరంగా చాలా బ్రాడ్గా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనకి లైట్స్ ఆన్, లైట్స్ ఆఫ్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ఇంకోటి టాప్ ఎండ్ అని చెప్పేదండి సన్ రూఫ్. సో సన్ రూఫ్ చాలా మందికి అవసరం ఉండొచ్చు, చాలా మందికి అనవసరం ఉండొచ్చు. బట్ మెయింటెనెన్స్ పరంగా టాప్ ఎండ్ కాబట్టి సన్ రూఫ్తో సహా వీళ్ళు మార్కెట్లోకి వచ్చారంటే ఎంత బాగా డిజైన్ చేశారో కార్ని మీరు అక్కడ అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సన్ రూఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా నేను మీకు చూపించాను. ఇక్కడ మీకు సన్ రూఫ్లో ఏంటంటే ఫస్ట్ బటన్ నేను ప్రెస్ చేసినప్పుడు రూఫ్ ఓపెన్ అయిపోతుంది అండ్ సెకండ్ది ప్రెస్ చేసినప్పుడు క్లోజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏంటంటే సో లోపల కూర్చున్నా మనకు చాలా వేడిగా ఉంది, బట్ ఏంటంటే సన్ రూఫ్ ఓపెన్ చేస్తే డస్ట్ వస్తా అనుకున్న వాళ్ళు జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేస్తే మీరు చూస్తున్నారండి ఎంత హైట్ అవుతుందో అది. సో దాని ద్వారా మనకి ఇన్సైడ్ ఎయిర్ వస్తుంది, ఇన్సైడ్ మొత్తం కూల్ చేస్తుంది. సో విజువల్ పరంగా కార్ మాత్రం చాలా బాగుంది అండ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ కార్లో సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసాయి. సో మొత్తం ఏంటంటే మీ అందరికి ఉన్న డౌట్స్, ఫస్ట్ థింగ్ బ్యాటరీ. దీని బ్యాటరీ వచ్చేసి 30.2 kWh హై ఎనర్జీ లిథియం అయాన్ బ్యాటరీ. సో ఈ బ్యాటరీ చాలా పవర్ఫుల్. అండ్ ఈ బ్యాటరీలో మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఈ బ్యాటరీ ప్యాక్ మోటార్ వారంటీ వచ్చేసి 8 years వారంటీ, లేకుంటే 1,60,000 కిలోమీటర్ల వరకు మనం ఈ బ్యాటరీని మెయింటైన్ చేయగలుగుతాం. అండ్ వెహికల్ వారంటీ మీరు చూస్తున్నారండి, వెహికల్ అవుట్ సైడ్ నుంచి ఎంత బాగా కనిపిస్తుందో. ఈ వెహికల్ వారంటీ వచ్చేసి 3 years వారంటీ, లేకుంటే 1,25,000 కిలోమీటర్స్ వరకు వెహికల్కి అయితే కంపెనీ వాళ్ళు వారంటీ ఇస్తున్నారు. అండ్ మీకు ఇంకా డౌట్స్ ఏంటంటే మెయిన్గా బ్యాటరీ గురించి చెప్తున్నావు, మరి మేము ట్రావెల్ చేస్తాము, మరి బ్యాటరీలో సెల్స్ ఏమన్నా అయితే ఏంటి? సో బ్యాటరీ గురించి మీరు ఏమి ఇబ్బంది పడనవసరం లేదు. 70,000 కిలోమీటర్స్ లేకుంటే 2 years వరకు మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఒకవేళ సెల్స్ ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే లోపల 6 సెల్స్ ఉంటాయి. సో ఒక్కొక్క సెల్ కాస్ట్ వచ్చేసి మ్యాక్సిమం 5,000 కన్నా ఎక్కువగా పడదు. సో మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద సర్వీస్, సో దీని సర్వీస్ పరంగా అయితే మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మనం బాగా మెయింటైన్ చేసామనుకోండి 6 monthsకి ఒకసారి 3,000 అలా ఖర్చు అవుతుంది. లేదు కొంచెం హార్డ్గా మెయింటైన్ చేసి బ్రేక్స్ ఎక్కువగా యూజ్ చేయడం, ఇలా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తే మాత్రం 5,000 నుంచి 7,000 వరకు, తక్కువలో తక్కువ, అంతకన్నా ఎక్కువగా కాదు. అండ్ మీ అందరికీ ఒక క్వశ్చన్ ఇంకోటి ఏముండొచ్చు అంటే మెయిన్గా వెహికల్ రిజిస్ట్రేషన్కి ఎంత ఖర్చు అవుతుంది? సో దీని వెహికల్ రిజిస్ట్రేషన్కి వచ్చేసి 6,500 రూపీస్ ఖర్చు అవుతుంది. అండ్ అందులో కూడా ఏంటంటే మనకి లైఫ్ టైం ట్యాక్స్ అనేది యాడ్ అయిపోతుంది. సో మనకి 2-way బెనిఫిట్స్. సో ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నాం, సో ఒక ఫుల్ ఛార్జ్కి 312 కిలోమీటర్స్ తిరుగుతున్నాం. అండ్ 270 కిలోమీటర్స్ దగ్గరనే మనకి 50 కిలోమీటర్స్ రిజర్వ్లో ఉన్నప్పుడే ఇండికేషన్ అనేది కూడా వస్తుంది. అండ్ దీనిలో ఇంకోటి ఏంటంటే దీని స్టీరింగ్ వచ్చేసి 5.1 సర్కిల్ రేడియస్. సో దీని ద్వారా మనం ఏంటంటే కట్టింగ్స్ కూడా
మనకి ఎంత ఈజీగా ఉంటే మీకు అక్కడే అర్థమైపోతుంది. అండ్ దీని ట్రాన్స్మిషన్ వచ్చేసి సింగిల్ స్పీడ్ ట్రాన్స్మిషన్ ఫర్ ఆటోమేటిక్ డ్రైవ్. సో మనకి ఇక్కడ కూడా మనకి ఫేవర్గానే ఉందని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా ఫ్యూచర్స్ పరంగా కూడా ఎక్కడ తగ్గకుండా చాలా అద్భుతంగా ఇచ్చేసారు. అండ్ దీని పవర్ వచ్చేసి 127 bhp. సో ఎక్కడ మ్యాక్స్ పవర్, మ్యాక్స్ టార్క్ అన్ని కూడా పర్ఫెక్ట్గా సింక్ అయిపోయాయి. అండ్ వెహికల్ పవర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఈ వెహికల్లో బ్యాటరీ ఎక్కడ ఉందని ఆలోచించొద్దండి. ఈ వెహికల్లో బ్యాటరీ అనేది మన సీట్స్ కింద అంటే లైక్ అండర్లో ఉంటుంది. సో వెహికల్ బ్యాటరీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో మెయిన్ ఏంటంటే ఒక ఫుల్ ఛార్జ్కి అంటే లైక్ మనకి ఇంటికి వచ్చే ఛార్జర్తో ఛార్జ్ పెడితే 30 units వరకే కరెంట్ కలుగుతుంది. సో 1 రూపీకి 2 kilometers ట్రావెల్ చేస్తున్నాం. సో ఇప్పుడున్న హై ఎక్స్పెన్సెస్ ఆఫ్ పెట్రోల్ మరియు డీజిల్ రేట్స్కి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది చాలా బెనిఫిట్ అనేది నేను 100% చెప్తున్నాను. సో చూస్తున్నానండి మొత్తంగా టాటా నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్ సూపర్గా ఉంది. అండ్ మీరు కూడా షోరూమ్ విజిట్ చేయాలంటే షోరూమ్ డీటెయిల్స్ అనేవి నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. సో హ్యాపీగా మీరు షోరూమ్ విజిట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన కార్ పర్చేస్ చేసుకోవచ్చు. సో చూస్తున్నానండి టాటా నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్. దీని ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ 16 lakhs ఉంది. అండ్ ప్రైస్ కూడా మీరు షోరూమ్ విజిట్ చేసుకుంటే నెగోషియబుల్లోనే ఉంటుంది, ఎందుకంటే 15 to 16 lakhs మధ్యన రొటేషన్ అయితే ఉంది. అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. సో కార్ రివ్యూస్ పరంగా మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇంకొంతమంది ఈ టాటా కార్ రివ్యూ చేశాం కదండి, మీకు ఎలా అనిపించింది, మీ దగ్గర కూడా ఈ కార్ ఉంటే ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ మైలేజ్ ఎంత ఇస్తుంది, ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎందుకంటే అది ఇంకొకరికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అవర్ ఛానల్ ఆదాన్ తెలుగు.